హాయ్ సబ్స్క్రైబర్స్. ఈరోజు స్ప్రింగ్ బూట్ కోర్ గురించి తెలుసుకుందాం. స్ప్రింగ్ బూట్ కోర్ ఫస్ట్ చాప్టర్. సో దీంట్లో రన్నర్స్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ రన్నర్ మోస్ట్లీ యూజింగ్ ఇన్ స్ప్రింగ్ బూట్ రన్నర్స్. రన్నర్స్ స్ప్రింగ్ బూట్లో డిఫరెంట్ టైప్స్ రన్నర్స్ ఉన్నాయి. నార్మల్గా ఏంటంటే ఈమెయిల్ రన్నర్ అండ్ జిఎంఎస్ రన్నర్ అంటారు, సెక్యూరిటీ రన్నర్ అండ్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ రన్నర్ అండ్ డివోప్స్ రన్నర్ అండ్ డేటాబేస్ రన్నర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రన్నర్స్ ఉన్నాయి. ఎందుకు స్ప్రింగ్ బూట్ రన్నర్స్ అని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనే విషయం గురించి తెలుసుకుందాం. So a runner is an auto executable component which is called by container and application startup only once. In simple ga cheppochu, this concept is to execute any logic one time when application is fully started. For example, static classes make idea undi. So static method eppudu execute on static classes anedi when that class fails to loading, right? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏటీఎంకి వెళ్ళినప్పుడు మీకు జియూఎస్ స్క్రీన్ మీద ఫస్ట్ ఇన్సర్ట్ చేయకముందు, ఏటీఎం ఇన్సర్ట్ చేయకముందు మీకు ఒక మెసేజ్ అనేది కనిపిస్తుంది. సో దట్ ఈస్ స్టాటిక్ మెసేజ్. మీరు ప్రాసెస్ రన్ అవ్వకముందు మీకు టెక్స్ట్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది. దట్ ఈస్ స్టాటిక్ మెసేజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అదర్ డేటాబేస్ ఇన్ఫర్మేషన్, మీకు ఒక అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు అదర్ డేటాబేస్ ఇన్ఫర్మేషన్ కానీ మైక్రో సర్వీసెస్ సమ్ ఇన్ఫర్మేషన్ కానీ కావాలి, సెక్యూరిటీకి సంబంధించిన రన్నర్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ. సో అలాంటి సమ్ ఇన్ఫర్మేషన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మీకు సమ్ ఒక అలర్ట్ లాగా చూపిస్తుంది. సో అట్లాంటి టైంలో ఈ రన్నర్స్ యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ స్ప్రింగ్ బూట్ ప్రొవైడ్స్ టూ టైప్స్ రన్నర్స్. వాట్ ఆర్ ద కమాండ్ రన్నర్ అండ్ అప్లికేషన్ రన్నర్ టు రన్ స్పెసిఫిక్ పీస్ ఆఫ్ కోడ్. సో వెన్ అప్లికేషన్ ఫుల్లీ స్టార్టెడ్. ఒకసారి మీరు ఇమాజిన్ చేసుకోండి రియల్ టైంలో ఆర్ నార్మల్ టెక్నాలజీలో ఇమాజిన్ చేసుకోండి. యూ విల్ అండర్స్టాండ్. Next, why runners is Spring Boot. So to know some important beans whether it exists or not. For example, ఒక పెద్ద రూమ్కి వెళ్ళారు అనుకోండి. సో ఒక పెద్ద బంగ్లా దగ్గరికి వెళ్తే సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏంటి రూమ్స్ ఉన్నాయి. బట్ ఏ రూమ్లో ఏముందో మీకు ఐడియా లేదు. అప్పుడు ఏంటంటే టు నో సమ్ ఇంపార్టెంట్ బిల్స్ వెదర్ ఇట్ ఎగ్జిస్ట్ అవునంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్ ఉండొచ్చు, పక్కన ఇంకా బెఫెలోస్ ఉండొచ్చు, అలా ఉన్నాయి. సో ఒక అవేర్నెస్ ఇవ్వడం, దానివల్ల ఇక్కడ ఇవి ఉన్నాయి, ఏవి డేంజర్ కాదని మీకు ఒక ఐడియా ఉంటుంది. సో మీకు ప్రొసీడ్ కదా అప్లికేషన్ కూల్గా రన్ చేయవచ్చు. సమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రన్నర్స్ అనేది. సో యూ కెన్ ఇనిషియేట్ ఫ్యూ థింగ్స్ ఇఫ్ ఇట్ నీడెడ్. Load some data before your application fires up, and loading data from different sources such as other microservices, databases. Next, types of runners. How many types of runners in Spring Boot? There are two types of runners. Command line runner. So this is legacy approaches. It is old version in Spring Boot 1.0 version introduced చేయడం జరిగింది. And it has only one abstract method, is run method, and the string varix. And it is function interface having only one abstract method. So when command line runner is the interface, right? So we must implement that interface, right? So when we implement that interfaces, implement as class level, we must use stereotype annotation. Any one stereotype must we have to use. So that container can detect the class, create the object. So according to packages, okay. I think మీకు ఈ స్టేటప్ అండేషన్ నాకైతే మీకు అయితే ఐడియా ఉందని నేను అనుకుంటున్నాను. సో అందుకే నేను ఫుల్లీగా ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో కామన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ డేటా ఇచ్చారనుకోండి. సో రన్ కాన్ఫిగరేషన్ ఇన్పుట్ డేటా ఇచ్చారు. సో మీరు లైక్ ఇక్కడ ఆధార్ కార్డ్ అనుకోండి, పాన్ కార్డ్ అనుకోండి, సమ్ ఓటర్ ఐడి అనుకోండి. ఇన్పుట్ డేటా ఇన్పుట్ అంటే ఏటీఎం అక్కడ ఉన్న పర్సన్ కూడా ఇచ్చారనుకోండి, సెక్యూరిటీ పర్సన్. మీరు బ్యాంక్ వెళ్ళినప్పుడు బ్యాంక్ ఆల్రెడీ బూట్ అప్లికేషన్ అనుకోండి, బ్యాంక్ బూట్ అప్లికేషన్ ఆల్రెడీ ఎంటర్ అంటే తనకు ఏంటి స్ప్రింగ్ బూట్ స్టార్టర్ క్లాస్ అంటే అక్కడ నీకు ఇన్ఫర్మేషన్ ఎవరంటే సమ్ సెక్యూరిటీ పర్సన్ ఎవరు తను అడిగితే నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఆ స్టోరింగ్ డేటా ఆయన తను మనకేమి రిఫర్ చేస్తారు. సో సమ్ స్పెసిఫిక్ ప్లేస్కి వెళ్ళండి, సో మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పేసి తను మనకు రిఫర్ చేయడం జరుగుతుంది. సో లైక్ వైజ్ ఇక్కడ స్టార్టర్ క్లాస్ వెళ్ళిన తర్వాత సో ద డేటా విల్ బి స్టోరింగ్ ఇన్ ప్రోగ్రామాటిక్ లెవెల్. వీఆర్ ప్రొవైడింగ్ హియర్ అండ్ కాన్ఫిగరేషన్ డేటా టు ద స్ప్రింగ్ బూట్ స్టార్టర్ క్లాస్ లెవెల్. అదే స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ విల్ బి దేర్. సో దానికి మనం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ డేటా పాస్ చేస్తే సో data, the main method will be there. So publish static void main string, the data will be storing in string array. So to read this input data, what will do, internal class run method of the
implementation class run method. So command and run method will be calling. This is internal flow. This is the process. And what is, and come to the application runner, it's interface, and it is a new type of runner. It is 1.3 version. It is why this was introduced. So for this, which makes easy to access arguments. For example, some specific code data అనేది ఉంది arguments లో. ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో సోర్సెస్ ఎన్ని ఉన్నాయి, సో గెట్ సోర్స్ ఆర్గ్యుమెంట్స్ ఏమి ఉన్నాయి, అట్లాగే గెట్ నాన్ ఆప్షన్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే గెట్ ఆప్షన్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, అలాగే కంటెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయో లేదా, ఇలాంటి సమ్ స్పెసిఫిక్ ఫీల్డ్స్ ఆఫ్ కోడ్ యాక్సెస్ చేసుకోవడానికి ఇది ఒక అప్లికేషన్ రన్నర్ అనేది యూజ్ అవుతుంది. This will separate optional arguments like maps, list, and non-option arguments list. For example, non-option hello, hi. Hello equals to hi and name optional arguments అనొచ్చు. Hello, hi. So equals to లేదు, non-optional arguments మనం చెప్పొచ్చు. అలాగే this data is stored in the form of application arguments. Same, internal flow is same. For example, hello a, hi okay, db mysql, db oracle. So data, giving data to the Spring Boot starter classes. So main classes is storing data in the form of string array. To access, to read this data, what will do, run method means enter container will call the application runner run method. Okay subscribers, ఒకసారి మనం ప్రాక్టికల్ చూద్దాం. ప్రాక్టికల్ చూస్తే యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ప్రాసెస్, ఇంటర్నల్ ఫ్లో ఎలా ఉంటుంది, అండ్ కంటైనర్ ఎలా క్రియేట్ చేస్తుంది, ఏమేమి మెథడ్స్ అప్లికేషన్ ఆర్గ్యుమెంట్స్లో కమాండ్ లైన్ రన్నర్ ఎందుకు అలా డ్రాబ్యాక్స్ ఉన్నాయనే విషయం కోసం నేను క్లియర్గా చెప్తాను. సో ఈ ప్రాజెక్ట్ అనేది క్లియర్గా వినండి. రైట్, ఫస్ట్ బిఫోర్ మేము ప్రాజెక్ట్ క్రియేట్ చేసినట్టు ఫైల్లోకి వెళ్ళేసి స్ప్రింగ్ బూట్ స్టార్టర్ ప్రాజెక్ట్, గివ్ సమ్ నేమ్, స్ప్రింగ్ బూట్ రన్నర్, description, testing for runners. ఇది యాజ్ యూజువల్ ఉంచిన గ్రూప్ ఐడి అని మీకు తెలిసింది. సో ఐడి ఆఫ్ ది గ్రూప్, ప్రాజెక్ట్ గ్రూప్, అండ్ ఆర్టిఫాక్ట్ అది ఐడి ఆఫ్ ది ప్రాజెక్ట్. సో యాజ్ యూజువల్గా అలాగే ఉంచేసేయండి, ఎందుకంటే మీకు తర్వాత మీకు అర్థమవుతుంది. అర్థమైతే మీరు తర్వాత మీరు మాడిఫై చేసుకోవచ్చు. ఇన్కేస్ మీరు మాడిఫై చేయాలంటే ఏంటి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో ఇంకా 3-4 అయిపోయిన తర్వాత మీరు మాడిఫై చేయండి. ట్యాగ్ డిఫాల్ట్ బై example.demo. నెక్స్ట్, స్టాండర్డ్ అప్లికేషన్ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇటువంటి నేను జాస్ అనేది యాడ్ చేసుకోవడం లేదు. రిమెంబర్, మనం ఎప్పుడైతే వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తామో వీ కెన్ యాడ్ స్ప్రింగ్ వెబ్ అప్లికేషన్ రిలేటెడ్ అండ్ H2 డేటాబేస్. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ యాక్సెస్ చేసుకునే H2 డేటాబేస్. డేవ్ టూల్స్ అని ఏంటంటే మనం ప్రతిసారి మోడిఫికేషన్ చేస్తున్నాం. సో ఎవ్రీ మోడిఫికేషన్ వీ హ్యావ్ టు రీస్టార్ట్ ద సర్వర్. సో ఇట్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్. డేవ్ టూల్స్ ఏం చేస్తుంటే మన అప్లికేషన్ మోడిఫికేషన్ చేస్తాం, కంట్రోల్ సేవ్ అనుకుంటుందంటే ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయిపోతుంది. సో చాలా బెనిఫిట్ ఉంది డేవ్ టూల్స్. దాని గురించి కూడా డిస్కస్ ఎవ్రీథింగ్ నేను క్లియర్గా చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇక ప్రెస్ చేయండి, ఫినిష్. ఓకే, మీకు ప్రీవియస్ ప్రాజెక్ట్లో చేసిన విధంగా ఇక్కడ చూద్దాము. ఆల్రెడీ ఎర్రర్స్ వచ్చాయి. ఇక ఎర్రర్స్ ఏంటి, 28 వచ్చాయి. సో ఎర్రర్స్ ఎలా క్లియర్ చేయాలి, మీకు 4 స్టెప్స్ మీకు ఐడియా ఉన్నాయి అనుకున్నాను. సో ఫస్ట్ రైట్ క్లిక్ ఆన్ ప్రాజెక్ట్, స్ప్రింగ్ బూట్ రన్నర్, రన్ హ్యాస్ maven clear, finished. Next, right click on project, maven update project. Still errors showing, right? So go to pond.xml, change the version. Version I am taking 2.2.2, control S, error found, right? This is process, you know very well, right? 4 steps must remember: clean, update, version change. That's all. If in case still errors show out, maven repository m2 repository ఉంటుంది, అది delete చేసేయండి, మళ్ళీ ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి, ఎర్రర్స్ వెళ్ళిపోతాయి. ఓకే, open the project. So Spring Boot runner application. Okay, this Spring Boot runner application that implements control shift, what command lines, command control shift, command runner,
what happened here, master override run method. So unimplemented methods, add an implement method. What is run method? Right, so add some control D, sys out control space from command line runner, control S. So execute this project, run as Spring Boot app. See clearly. So from command line runner output వచ్చింది from console. ఎప్పుడు వచ్చింది? స్టార్టర్ స్ప్రింగ్ బూట్ రన్నర్ అప్లికేషన్. స్ప్రింగ్ బూట్ రన్నర్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన వెంటనే ఏం ఎగ్జిక్యూట్ అయింది? రన్నర్ క్లాసెస్ రన్నర్ డేట్ అనేది ఫ్రమ్ కమాండ్ రన్నర్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఇదే కదా. సో వెన్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ స్టార్టెడ్ రన్ ఫ్రమ్ కమాండ్ రన్నర్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇదే చూద్దాం ఒకసారి. అప్లికేషన్ అన్నా చూద్దాం. We must unimplement method storing in the form of what? Application argument. Control D, sys out what from application or control S. Run Spring Boot Spring Boot app. Right, from application runner. ఎందుకు ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిందంటే అప్లికేషన్ అనేది అడ్వాన్స్ టైప్. సో గివింగ్ ప్రేయర్ టు ద అప్లికేషన్ రన్నర్ అండ్ నెక్స్ట్ కమాండ్ లైన్ రన్నర్. సో వెన్ అప్లికేషన్ ఈ స్ప్రింగ్ బూట్ రన్నర్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన వెంటనే మనకి ఎగ్జిక్యూట్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటి? స్ప్రింగ్ బూట్ రన్నర్ అప్లికేషన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అంటే మీ రూమ్లోకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ప్రింగ్ బూట్ స్టార్ట్ ప్రాజెక్ట్ రూమ్ అనుకోండి. సో ఈ రూమ్లోకి ఎంటర్ అయ్యారు. సో డిఫరెంట్ రూమ్లలో వన్ దగ్గర అప్లికేషన్ రన్ ఇంకో దగ్గర సమ్ డేటా ఉంది. వెన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, వాళ్ళ రూమ్లో ఏమేమి ఉంది, వాళ్ళ రూమ్లో ఏమేమి ఉంది. సో వీ కెన్ అవేర్ కదా, యూజర్ ఒక అవేర్నెస్ ఇవ్వడానికి ఈ యొక్క రన్నర్స్ అని మనం చెప్పవచ్చు. ఇది సింపుల్ ప్రోగ్రామ్. ఒకసారి మనం బీన్స్ క్రియేట్ చేసి చూద్దాము ఈ అప్లికేషన్ ఎలా రన్ అవుతాయో. కంట్రోల్ జెడ్. ఓకే, కంట్రోల్ జెడ్ కొట్టండి, బ్యాక్ వచ్చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఎస్ఆర్సి మెయిన్లో నేను ఒక బీన్స్ క్రియేట్ చేస్తున్నాను. బీన్స్ క్రియేట్ చేసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాము. ఏ బీన్స్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి అనేది కంట్రోల్ ఎన్ నుండి క్లాస్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ప్యాకేజ్ క్రియేట్ చేయాలి కదా. ఫస్ట్ ప్యాకేజ్ క్రియేట్ చేయండి. వాట్ కామ్ డాట్ example dot demo dot అని అన్నారు. ఆల్వేస్ ఫాలోగా క్లాస్లో ప్యాకేజ్ మాత్రం తీసుకోండి. సో కామ్ డాట్ ఎగ్జాంపుల్ డాట్ డెమో దెన్ యూ కెన్ టేక్ రన్. సో దట్స్ వెన్ అప్లికేషన్ స్టార్టెడ్ ద కంటైనర్ విల్ టేకింగ్ ద మెయిన్ మెథడ్ కంటైనర్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ విల్ టేక్ ద కామ్ డాట్ ఎగ్జాంపుల్ డాట్ డెమో. ఈ యొక్క ప్యాకేజ్లో ఏవైతుందో ద సబ్ ప్యాకేజెస్ ఏవైతున్నాయో అవన్నీ detect చేస్తుంది. detect the class, create the object. So must follow this package, must contain this package, remember, otherwise the control won't create an object, create a lot of errors. Inside that create class control and class what type a runner, some class name taking. ఒక ఇంటర్ఫేస్ కమాండ్ అనేది తీసుకోవాలంటే మీరు ఇక్కడ తీసుకోవచ్చు. యాడ్లోకి ఇంటర్ఫేస్ బాక్స్ మీద ఇక్కడ చేసి యాడ్ అని అండ్ కమాండ్ లైన్ అన్నారు. కమాండ్ లైన్ అన్నారు, ఎంటర్, ఫినిష్. రైట్, టైప్ ఏ రన్నర్ ఇంప్లిమెంట్స్ వాట్? టైప్ ఏ రన్నర్ ఇంప్లిమెంట్స్ కంట్రోల్ ఎస్. Type A runner implements command line runner. So command line runner must override the run method. So here take control D, sys out from type A runner, control S. Okay, next I'm taking another bean
control and save class. Type B runner, take interface otherwise taking directly. I'm not directly taking. Type B runner must implements what? Command line runner must override method and implement the method. Write some statement. Type B runner control S. Now execute the program. Yeah, see console ఎటువంటి అవుట్పుట్ రాలేదు. ఎందుకు రాలే console output? Let me check. Right, it is class level, right? Some rules ఉన్నాయి. So implement as class level, you must provide one stereotype validation, otherwise a container will not detect any class or create any object, right? So I'm adding add one annotation component control S, type B runner, meanwhile component space control S. Let's execute it again. Spring Boot app. Right, from type A runner, right? When Spring Boot application started, type A runner executed. ఇప్పుడు అప్లికేషన్ రన్నర్ ఎలా రన్ అవుతుంది విషయం గురించి తెలుసుకుందాము. రైట్, హియర్ టైప్ ఏ రన్నర్ ఇంప్లిమెంట్స్ కమాండ్ లైన్ రన్నర్ కదా. సో ఇది ఎడిట్ చేసేసి సో అప్లికేషన్ రన్నర్ టైప్ చేయండి, కంట్రోల్ స్పేస్, రైట్, డిలీట్ చేయండి రన్ మెథడ్. ఈ కమాండ్ లైన్ రన్ మెథడ్, రైట్. సో టైప్ ఏ రన్నర్ what have an unimplemented methods. That application runner holds data in the form of run method on application arguments before string arguments, but here application arguments. Here from here control D, sysout control space from type A runner. Okay, delete this. Okay, control S, control D, and here also implements what? Control space application unimplemented method, control D, sysout control space and some from type B runner. Okay, once coded, try to in implementation class level we are using a component like stereotype validation, control space, enter, and type A runner with space component. For example, application arguments in Angular. So here sysout args dot contain string name, what some methods application argument application runner having some method contain name what Anil, it giving the true or false. Anil is a string, right? String. For example, if you want to know the method of the application runner, so control, go to here, open declaration, public interface application is interface. So here application runner stores data in the form of application arguments. So application arguments store data. ఇప్పుడు ఆల్రెడీ we pass చేసిన డేటా మొత్తం అప్లికేషన్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ కంట్రోల్ క్లిక్ ఇవ్వండి, ఓపెన్ డిక్లరేషన్ చేయండి, చేసి ఇక్కడ ఏంటి పబ్లిక్ ఇంటర్ఫేస్ అప్లికేషన్ ఆర్గ్యుమెంట్స్ ఇస్ ఆల్సో ఇంటర్ఫేస్ స్టోరింగ్ డేటా. సో ఇట్ హ్యావింగ్ సమ్ methods that get source arguments
get source arguments. Aim is to return the names of all option arguments. For example, if the arguments were fo bar debug would return C, and get option names, contain option names, get option values, get non-option values. ఈ మెథడ్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ 5 1 2 3 4 5 వరకు ఉన్నాయి. ఆల్మోస్ట్ డేటా ఒక ఈ డేటా ఉంటుంది. సో బై యూజింగ్ దీస్ మెథడ్ వీ కెన్ యాక్సెస్ ద అప్లికేషన్ ఆర్గ్యుమెంట్స్. వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ వీ పాస్, ద డేటా వీ కెన్ పాస్, రైట్? ఐఎమ్ ట్రైంగ్ టు యాక్సెస్ ద డేటా. Right. Next, sysout get, I want to args dot get non-option argument already, get non-option arguments, and get enter. Sysout arguments dot get option names, get control space source arguments, like so number of these 5 arguments. Control S, try to run this application. Controls, right click on project, Spring run project, run configuration. This data what we are passing, these 4 data given to the Spring Boot application. Spring Boot application stored in the form of string array. String array, to read this data, what will run method? Run method having what? Container. That run method internally calls what? అప్లికేషన్ రన్నర్ యొక్క రన్ మెథడ్ కాల్ చేసి ఆ రన్ మెథడ్ ఏమైతే స్టేట్మెంట్ ఉంటుందో ఆ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తుంది. రన్ రైట్. చూడండి ఇక్కడ ప్రిఫర్ చేసాము, ఇక్కడ సమ్ డేటా ఇచ్చాము కదా. చూడండి ఫ్రమ్ టైప్ ఏర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఏంటి ఇక్కడ ప్రాజెక్ట్ ఏమైతే ఫ్రమ్ టైప్ ఏర్ అన్నారు. రైట్, ఫ్రమ్ టైప్ ఏర్ అన్న కంటెంట్స్ ఆప్షన్ అనేది ఉందా, కంటెంట్ ఆప్షన్ అనేది ఉందా? నో, ఫాల్స్. సో ఏం చేస్తున్నా, ఆర్గ్యుమెంట్స్ నేను యాక్సెస్ చేస్తున్నాను, లేదు. అండ్ గెట్ నాన్ ఆప్షన్ ఆర్గ్యుమెంట్స్, అసలు నాన్ ఆప్షన్ ఆర్గ్యుమెంట్స్ నేను ఏమని చెప్పాను? సో ఫర్ ఎగ్జాంపుల్ డీబీ ఈక్వల్స్ టు ఓరాకిల్ అని చెప్పి, సో డీబీ ఈక్వల్స్ టు ఉంది కాబట్టి, సో 1 అండ్ డీబీ ఈక్వల్స్ సర్వర్ డాట్ పోర్ట్ డాట్ ఈక్వల్స్ టు దట్ ఈస్ ఆప్షన్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఏమంటున్నా, గెట్ నాన్ ఆప్షన్ ఆర్గ్యుమెంట్స్ అంటుండే. సో హలో హాయ్, ఇది ఇస్ నాన్ ఆప్షన్ ఆల్రెడీ వీ ప్రొవైడెడ్, రైట్? And it gets source arguments, and get source arguments and ending java.long.string.at, that string option we are accessing, right? So get source arguments. Next in the type here another execute. This is runners. So semi practice chaining.